అందామారా చేపలు పడదామారా. అట్ట కాదు చీ అందామా మామ చేపలు పడదామా మామ. అట్లా కాదురా కూ అందామా మామ కోడిని కొద్దామా మామ. ఈయన అమ్మ వీళ్ళందరూ ఈ సంక్రాంతికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఒక్కనే ఉన్నా, ఇప్పుడు ఏం చేయాలా? ఒరే రఘు ఎటు పోతున్నావు? ఏంలే బోరు కొడుతుందనే అలా బయటకు వచ్చా. సంక్రాంతికి మీ అమ్మ పప్పలను లేదా అవి తినుకుంటుండు. చీని అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఇప్పుడు నాతో ఆడుకునేడు ఎవరు లేడు. ఎందుకు మన ఇద్దరం ఆడుకున్నాం, పదరా ఆడుకుందాం. ఏం చేస్తా చెమ్మ తొక్కుడు పిల్ల నడు నడు. సెట్ ఒక 4 బెంగాలీ. ఏరా మీ అమ్మ సంక్రాంతి పప్పలు చేయలేదా? చేయలే సెట్, ఇదిగో తీసుకో. ఏంటి రగ్గాడు సంక్రాంతికి ఎటు పోలేదా? వాడు బింగోలు తింటాడు జాలీగా, నేను కూడా వెళ్ళి 2 బింగోలు తింటా. అబ్బాయి కార్తీక్ ఆడొస్తాను, ఇది ఎటు ఊరు పోలేదు. ఇది లేసి దాచేయాల. వీడు నన్ను చూసి లేసులు దాసిండి, వీడి సంగతి చెప్తా. ఏరా రఘు ఏం చేస్తున్నావు? ఏం లేదురా. ఏం లేకుండా ఎందుకు కూర్చున్నావురా? అందరూ ఊరినకు పోయారు అనుకున్నా, ఆడుకోవడానికి ఎవరు లేరని ఇక్కడ కూర్చున్నా. నాకు కూడా బోర్ కొట్టి ఇలా వచ్చారా? అవునారా? అవునరా, బోర్ కొడుతుంది. నువ్వు దాసిన లేసులు తిందా. ఈ ఎదవ లేసని చూసిండా? లేవురా లేవు లేవు. అవునా ఉండరా, ఇప్పుడు నేను చూపెడతా. ఇగోరా ఇప్పుడు ఇద్దరం కలిసి తిందాను రా. అరే సంక్రాంతికి దావత్ ఏం లేదా? చేద్దాం రా ధూమ్ధాంగా. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పోలేదురా? నువ్వు పోలేదని పోలేదురా. వేసిన పంచులు చాలే గాని ఏంటో చెప్పురా. అరే మా అమ్మమ్మ పప్పని చేయట్లేదురా, సీరియల్లే చూస్తుంది, అందుకే పోలేదు. అట్లయితే మీ అమ్మమ్మని పప్పలు చేసి పెట్టమని అడగలేదా? అరే కానీ నీకు అర్థం కాదు, అలా చూడరా. ఒరే అలా జరిగిందిరా. అరే అన్ని దెబ్బలు తిన్నావారా? అరే ఆ శివన్న ఏంట్రా కోడి పుంజు పట్టుకొత్తండు. ఒరే పా శివన్న నాపుదాం. ఏ శివన్న ఏం చేయడిపోతున్నావు? ఎట్లేదురా. సర్లే గాని ఏందన్నా చంకలో కోడిని పెట్టుకున్నా? ఒరేయ్ సంక్రాంతి గారా, అందుకే కోని తయారు చేస్తానా. ఏందన్నా మట్టితోనా? ఒరే తయారు చేయటం అంటే మట్టితో కాదురా. అరేంటన్నా? ఒరేయ్ దీనికి బాదం పప్పు జీడిపప్పు అన్ని పెట్టి రెడీ చేస్తున్నారా దీన్ని. అన్ని పెట్టి సంకలో పెట్టుకొని తిరుగుతున్నావా అన్న? కోడి గురించి మీకేం తెలుసురా, పోండ్రా పోండి. పోతే నీ దగ్గర ఉంటానా? పోతున్నాలే. ఒరేయ్ మీతో నాకెందుకురా, పోండ్రా పోండి. అరే పారా కార్తీక్ బా, ఈ శివన్నతో మనకెందుకు పా. ఈ సంవత్సరం సంక్రాంతికి పందెంలో గెలిచి నువ్వు నా పరువు కాపాడాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి నీకు బాదం పప్పులు అవి పట్టుకొస్తా. అరే మనం పోయి ఆడు కూర్చుందాం పారా. ఒరే ఇప్పుడు లేసులు తిన్నాం, నోరంతా చెప్పకుంది, ఇప్పుడు ఏం చేద్దాం రా? చెప్పరా, ఏదో తినాలా. అంటావా మామ కోడిని కొద్దామా? నేను ఆహా అంట. నీ దగ్గర కోడిని కోయటానికి పైసలు ఉన్నాయా? లేవు గాని. డబ్బులు లేవులే గాని నువ్వు మూసుకొని పో, నేను మూసుకొని పోతా. మూసుకొని పోవడం కాదు, నేను ఐడియా చెప్తా, అది చేద్దాం పద. చెప్పరా, చెప్పు 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 చేద్దాం పదరా. ఒరే శివన్న సంక్రాంతి పందాన్ని కోసం ఆ పుంజుని బాదం పప్పు జీడిపప్పు వాటిని పెట్టి బాగా పెంచిండ్రా, దాన్ని లేపేద్దాం. అయితే ఆ శివన్న కోడి దొంగతనం చేద్దాం అంతేనా? అంతేవా మామ, కోడిని కొద్దామా మామ? అవునరా లేపేద్దాం పాపా. ఆరోకరా పద పద. ఎదవలు వస్తున్నారు, వీళ్ళని తీసుకొని చేపలు పడ్డానికి వెళ్దాం. అరే ఆగండి ఆగండి, చీ అందామారా చేపలు పడదామారా. అట్ట కాదు చీ అందామా మామ చేపలు పడదామా మామ. అట్లా కాదురా కూ అందామా మామ కోడిని కొద్దామా మామ. అరే చలి పెడుతుంది, చేపలు కూడా బాగా పడుతున్నాయంట, పదండ్రా పోదాం. చీ చేపల మేము మంచి ప్లాన్ వేసినాం అక్క, అక్కడ పోదాం పద. ఏంట్రా ఎక్కడికి రా ప్లాను? ఏం లేదు, శివన్న కోడి లేపేసి వండుకొని తిందాం. అరే దొరికామంటే కూ అంటారు రా మామ, కట్టేస్తాంటారు రా మామ. ఎందుకు దొరుకుతున్నాయి అక్క, పద అక్క పద పోదాం పద. సరేరా పదండి, దొరికితే మీ మీదే పెడతా కానీ. దొరకం పద అక్క.
ఓ కీర్తక్క నువ్వు అటు పో మేము ఇటు నొక్తాం శివన్ నొక్తండ్రా రండి అరే పట్టండ్రా పుంజు నోరు మీయండి అరే రే అరే రోడ్డు మీద కదా పక్కకు పోదండి రండి పదండి అరే రోడ్డు మీద మనల్ని ఎవరు చూడలేదు కదరా చూడలేదక్క సరే కానీ ఇంతకి దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం రా ఇంత పెద్ద ముక్కలు కొట్టుకొని వండుకొని తిందాం నోరంతా తప్పకుంది అరే ఎప్పుడు చూసినా పులుసులేనారా ఈసారి పకోడీ ఫ్రై అలాంటివి చేసుకొని తిందాం రా పక్క తందూరి చికెన్ చేసుకొని తిందాం ఊరికే ఫ్రైలు పకోడీలు పులుసులు ఒరే మామ బొంగులో చికెన్ చేసుకొని తిందామా అరే ఇవన్నీ కాదులే కానీ శివన్న చికెన్ బాగా వండుతాడు అన్నయ్యతో చేపించుకొని తిందామా ఇది శివన్నదే పుంజు మనం పోయి అడిగితే కట్టేసి పట్టేసి కింద పడేసి అంటాడు మనల్ని అరే ఇలా పంచాయతీలు చేసుకొని ఉంటే మనల్ని ఎవరో ఒకరు చూసి చెట్టు కట్టేసి అందరు కానీ అందరికి వెళ్ళేది ఒకటి చేసుకొని తిందాం పదండ్రా పదండి ఈ సంక్రాంతి ఫుల్ గా దావత్ చేస్తాం పదండి పద